మా నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలకమైన ఒక పదవిలో ఉండబోయి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఒక అరాచకాలని ప్రజల ముందు ఎండగట్టి ఈ విధంగా ప్రజల ఉద్యమాలు తీసుకొచ్చి మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన, మళ్ళీ బీఆర్ఎస్ యొక్క రాష్ట్రం పరిపాలన రావాలని రేవంత్ రెడ్డికి అసలు సిసలైన మొగుడు ఈరోజు మా నాయకులు రామన్న గారికి, పెద్దలు అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారికి, అన్న స్వామి గౌడ్ గారికి, ఇక్కడ విచ్చేసిన చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు, ప్రశాంత్ అన్న గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, కాలేరు వెంకటేష్ గారికి, వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మనం ప్రత్యేకమైన కారణంతో రావడం జరిగింది. గత సంవత్సరం నుంచి మూసీ ఒడ్డులో ఉన్న ముఖ్యంగా బైరగూడ, హైదర్ షాగోటు, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్ లో ఉన్న చాలా ప్రాంతాల యొక్క ప్రజల జీవితం ఎలా ఉందంటే దినదిన గండంగా మారింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనకి కలలో వచ్చిన చాలా ప్రాజెక్టులని, ఇంప్రాక్టికల్ ప్రాజెక్టులని, సాధ్యం కాని యొక్క ప్రాజెక్టులని ప్రజల మీద ఒక రుద్ది ప్రజల జీవితాలని నాశనం చేయాలని చూస్తున్న దానికి ఉదాహరణ ఈరోజు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మూసీ యొక్క సుందరీకరణ ఎట్లా చేయాలో చూపించింది కేసీఆర్ గారు. ఎస్టీపీలు కట్టి ముందు మూసీని సుందరీకరణ చేసిన తర్వాత అటు ఇటు ఒడ్లని ఎట్లా మార్చాలా, ఎట్లా సుందరీకరణ చేయాలా, మూసీని ఎట్లా అభివృద్ధి చేయాలని ఒక మోడల్ ఇచ్చింది ఆ రోజు కేసీఆర్ గారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, మూసీలో ఉన్న అటు ఇటు 50 మీటర్ల యొక్క భూమి తీసుకోవాలని ఉన్న బిల్డింగ్లు, మన అపార్ట్మెంట్లే గాని ఇల్లులే గాని కూలగొట్టి ఇక్కడ హోటళ్లు, రిసార్ట్లు, బార్లు, రెస్టారెంట్లు పెట్టాలనే ఒక ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, 50 మీటర్ లోపల ఉన్న బిల్డింగ్లు నిజంగా కూడా బఫర్ జోన్లు ఇల్లీగల్ అయితే మీరు కట్టుకోవాల్సి అనుకుంటున్న హోటల్లే కానీ రిసార్ట్లే ఇవి లీగల్ ఎట్లయితే అని అడుగుతున్నా. నేను ఎవరి జీవితాలతో ఎవరు ఆడుకుంటున్నారు, అసలు మీకు ఏం అధికారం ఉన్నది అంటున్నా. ఒక్కొక్క రూపాయి కూడగట్టి గంటలు ఆఫీసులలో కష్టపడి ఈరోజు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. ఈరోజు అన్ని కూడా లోన్ల మీద, మార్టిగేజ్ మీద అపార్ట్మెంట్లు ఇల్లులే ఉన్నాయి. ఈరోజు మీరు ఏం చేసిండ్రు, సంవత్సరం నుంచి ఈ ప్రాపర్టీలన్నింటినీ, ఈ ఆస్తులన్నింటినీ కూడా ప్రాబిషన్ లిస్ట్ లో పెట్టిన మీకు అధికారం ఎవరిచ్చిన ముఖ్యమంత్రి గారు అంటున్నా. మీకు మనసు లేదా, కనికరం వస్తలేదా? పేదోళ్ళు పాపం, మనకు చాలా ఆస్తులు ఉండొచ్చు, మీకు చాలా అంతస్తులు ఉండొచ్చు, చాలా ఇల్లులు ఉండొచ్చు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉన్నది ఒకటే ఇల్లు కదా. అవసరానికో, ధైర్యానికో, చూపించడానికో, ఆత్మగౌరవానికో మా వాళ్ళకు ఉన్నది ఒకటే ఇల్లు కదా. ఆ ఇంటిని కూడా మీరు తీసుకొచ్చి ఈరోజు కూడగొడతా అని కనీసం ఆస్తి మీద నాకు హక్కు కూడా లేకుండా చేసిండ్రు కదా. మీకు మనసు వస్తలేదా ముఖ్యమంత్రి గారు అంటున్నా. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారు, ఓన్లీ 450 కుటుంబాలే మోతున్నాయేమో మూసీలు అనుకుంటారు. కాదు, ఇట్లా 450 కుటుంబాలు ఈ యొక్క మూసీ అడ్డుపడుతున్న అపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. ఓన్లీ మా రాయన్ నగర్ నియోజకవర్గంలో దాదాపు 10,000 కుటుంబాలని నాశనం చేయాలని చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటాం, ఎట్టి పరిస్థితుల ముందు నుండి పోరాడతాం. మా నాయకులు రామన్నయ్య కానీ మిగతా పెద్ద నాయకులే కానీ దీని అసెంబ్లీ వరకు అవసరం ఉంటే న్యాయ పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడతాం, మీ అండగా నిల్చుంటామని మీ అందరి తరఫున మాట ఇస్తున్నాం.